సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా జిల్లా గ్రంథాలయంలో చిత్రపటానికి నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ, భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప సంఘ సంస్కర్త, బాలికల విద్య, మహిళా సాధికారత కోసం కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు. ఆమె ప్లేగు వ్యాధి సోకిన రోగులకు సేవ చేస్తూ 66 ఏళ్ల వయసులో పూణేలో కన్నుమూశారు అని ఆమె త్యాగాన్ని స్మరిస్తూ దేశవ్యాప్తంగా నివాళి అర్పించడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ తరపున సావిత్రిబాయి పూలేకి ఘన నివాళులర్పిస్తున్నామని నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్ శ్రీమతి మేకపాటి శాంతికుమారి అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా ఉమ్మడి గ్రంథాలయం తరపున ఈరోజు కవి సమ్మేళన కార్యక్రమంతో పాటు సావిత్రిబాయికి మహిళలందరి తరపున నివాళులు అర్పించడం జరిగింది. సావిత్రిబాయి పూలే మొట్టమొదటి భారతదేశ ఉపాధ్యాయురాలు. ఈమె ఎన్నో కష్టాలను ఎదుర్కొని మహిళలకి విద్య అవసరం అంటూ ముందుకొచ్చిన మహాతల్లి. మా మహిళలందరికీ కూడా గురువు లాంటిది. ఆనాడు ఆవిడ ఆ నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు అక్షరాస్యత అనేది ఉండేది కాదు. ఆ మహిళలు ఇంత ముందుకు వచ్చేవాళ్ళు కాదు విద్యారంగంలో. కాబట్టి అలాంటి మాకు చిరస్మరణీయమైన గురువుని ఈరోజు తలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మహిళల్ని ముందుకు నడిపించడంలో ఆమె ఒక నినాదంతో ముందుకు వచ్చింది. విద్యే సమాజానికి శక్తి అనే ఒక నినాదంతో ముందుకు వచ్చింది. ఆనాడు ఆమె తీసుకున్నటువంటి ఆ నినాదమే ఈనాడు ఇంతటి కవయిత్రులు, ఇంత గొప్ప ఇటువంటి సన్మాన కార్యక్రమాలలో మహిళలు ఇంత ముందుకు వచ్చారంటే సావిత్రిబాయి పూలే అని గర్వంగా చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ.